హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి నేను తీసుకుంటున్న 2 జ్యూస్లను మీతోటి షేర్ చేస్తున్నాను. అవేంటో ఇక చూడండి. ఈరోజండి మన ఛానల్లో చెప్పాను కదా 2 జ్యూస్లు. సో ఫస్ట్ జ్యూస్ వచ్చేసి వాటర్ మెలాన్. సో వాటర్ మెలాన్ అండి మనకు పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వాటర్ మెలాన్లో మనకు యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వలన, అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన మన స్కిన్ బ్రైట్గా అవ్వటానికి మనకు వాటర్ మెలాన్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ పుచ్చకాయను ఒక కప్పు వాటర్ మెలాన్ వలనండి మనకు విటమిన్ సి ఎక్కువగా లభించటం వలన ఇది పిగ్మెంటేషన్ తగ్గించటంతో పాటు స్కిన్ ట్యానింగ్ను కూడా తగ్గిస్తుంది. ఇది మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన మనకు పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఈ పుదీనా అండి కొద్దిగా మనం ఈ వాటర్ మెలాన్కు కొద్దిగా పుదీనా ఆకులు జోడించటం వలన పుదీనా అనేది మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే మనకు స్ట్రెస్ అనేది తగ్గిస్తుందండి. సో స్ట్రెస్ తగ్గి మనకు ఇమ్యూనిటీ పెరగటం వల్ల పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా పిండాలి. సో ఈ నిమ్మరసం వలన కూడానండి మనకు యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వలన నెమ్మదిగా మనకు పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఒక జ్యూస్ వచ్చి చెప్పాను కదండి వాటర్ మెలాన్ జ్యూస్. ఇది మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. ఇలాగ వాటర్ మెలాను, పుదీనా, నిమ్మరసంతో తయారు చేసిన ఈ వాటర్ మెలాన్ జ్యూస్ కండి మరి కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసము పిండేసుకొని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకు హైపర్ పిగ్మెంటేషన్ అన్నది తగ్గుముఖం పడుతుంది. ఇకనండి ఇప్పుడు రెండవది ఏంటి అన్నది మీతోటి షేర్ చేస్తాను. ఇక రెండవది వచ్చేసానండి మనకు క్యారెట్ జ్యూస్. క్యారెట్ అనేదండి మనకు పవర్ఫుల్ ఫుడ్ అని చెప్పాలి. హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించటంలో క్యారెట్స్ అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉంటుంది, అలాగేనండి దీంట్లో ఫోటో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వలన మన స్కిన్కు బాగా యూజ్ అవుతుంది. సో సన్ డ్యామేజ్ ఏదన్నా ఉన్నా సరే మనకు ఈ క్యారెట్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవటం వలన తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ కండి మనము ఒక 3 క్యారెట్ ముక్కలుగా తయారు చేసుకొని క్యారెట్లను కొద్దిగా అల్లము వేసుకొని, అలాగే నిమ్మరసం పిండేసుకొని దీనిని మనము మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్గా చేసేసుకోవాలి. ఇలాగ తయారు చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్నండి మనము ఫిల్టర్ సహాయంతో పిప్పినంత పక్కకు తీసేసుకోవాలి. ఇలాగ పిప్పినంత పక్కకు తీసేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్లోకండి ఈ క్యారెట్ జ్యూస్లో మనం అల్లం వేసాం కదండి, ఆ అల్లం వల్ల మనకు ఇమ్యూనిటీ పెరగటంతో పాటు కాన్స్టిపేషన్ అన్నది తగ్గుతుంది. అల్లం వలన కూడానండి మనకు పిగ్మెంటేషన్ తగ్గటంతో పాటు స్ట్రెస్ లెవెల్స్ అన్నది కూడా తగ్గుతుంది. సో ఇలాగ మనకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గినా కూడా పిగ్మెంటేషన్ అనేది నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఇక ఇలా మనం తయారు చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్లోకండి మనము కొద్దిగా మళ్ళీ ఒకసారి విటమిన్ సి రిచ్గా ఉండి మనకు యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉన్న కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని 1 టేబుల్ స్పూను తేనెను వేసుకోవాలి. తేనె అన్నది మీకు నచ్చిన కంపెనీ వేసుకోవచ్చు. ఈ తేనె వలనండి మనకు మన స్కిన్ అనేది ఎప్పుడు మాయిశ్చరైజ్గా ఉంటుంది, అలాగే మనకు పిగ్మెంటేషన్ తగ్గుముఖం పట్టడంలో కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా నేను నా పిగ్మెంటేషన్ తగ్గించుకోవటం కోసము రెగ్యులర్గా తీసుకుంటున్న జ్యూస్లు వాటర్ మెలాన్ ఒకటి, క్యారెట్ జ్యూస్ ఒకటి. సో మీరు కూడా ఎవరైనా పిగ్మెంటేషన్ తోటి బాధపడుతున్నారు అనుకుంటే మీరు కూడా రెగ్యులర్గా ఈ క్యారెట్ వాటర్ మెలాన్ జ్యూస్ను తీసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ చేసుకోండి, వీలైతే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మన లేడీస్కి సంబంధించిన టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్.